యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానుల ఎదురుచూపులకు తెరపడింది. జూన్ 27న కల్కి 2898 ఏడీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక మైథలాజికల్ స్టోరీకి సైన్స్ ఫిక్షన్ జోడించి విజువల్ వండర్స్ క్రియేట్ చేశాడు దర్శకుడు నాగశ్విన్. భారీ బడ్జెట్, భారీ కాస్టింగ్తో ఓ కళాఖండాన్ని చెక్కి ప్రేక్షకులకు అందించాడు. ఇక పాజిటివ్ రివ్యూస్, రేటింగ్స్తో 4 ఏళ్ల పాటు నాగశ్విన్ పడ్డ కష్టానికి నిజమైన ప్రతిఫలం దక్కినట్లయింది. ఇక డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్కి సైతం కాలర్ ఎగరేస్తున్నారు. దర్శకుడిని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అలాగే అమితాబ్, కమల్ హాసన్, దీపికా నటనకు ఫిదా అయిపోతున్నారు. ఇలా కల్కి సినిమా సూపర్ హిట్ అవ్వడానికి చాలానే కారణాలు ఉన్నా ఈ రేంజ్ రెస్పాన్స్ రావడానికి మాత్రం మహాభారతం సీక్వెన్స్ అని చెప్పుకోవచ్చు. అయితే చాలామంది ఈ సీక్వెన్స్ పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నా అసలు ఆ అశ్వత్థామ ఎవరు, ఆయనకి ఆ శాపం ఏంటి, గర్భంలోకి బాణం ఎందుకు వదిలాడు, కల్కిని అశ్వత్థామ ఎందుకు కాపాడుతున్నాడు, ఇంతమంది చిరంజీవులు ఉండగా అతనికే ఈ బాధ్యత ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు అన్నీ చాలామందికి అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు మనం ఈ కథని పూర్తిగా తెలుసుకుందాం. ఇక కల్కి సినిమా మాత్రం పూర్తిగా అర్థమవ్వాలంటే ఆ అశ్వత్థామ కథ మొత్తం తెలుసుకోవాల్సిందే. ఎవరి అశ్వత్థామ అంటే అశ్వత్థామ అతః కుంజరః అనే డైలాగ్తో కల్కి 2898 ఏడీ మొదలవుతుంది. ఇంతకు అశ్వత్థామ ఎవరు, ఆయనకి కృష్ణుడు ఇచ్చిన శాపం ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది ఈ సినిమా కథ. ఓసారి ఇతిహాస గాథల్లోకి వెళితే అశ్వత్థామ ద్రోణాచార్యుడి కుమారుడు. అతడు శివుడి వరం, పుట్టుకతోనే ఓ మణితో జన్మిస్తాడు. అశ్వత్థామకు తండ్రి అంటే ఎనలేని ప్రేమ. కౌరవ పాండవులతో పాటే విలువిద్య నేర్చుకున్నాడు. అర్జునుడితో పాటే బ్రహ్మాస్త్ర ప్రయోగాన్ని సాధిస్తాడు. కానీ అతడికి కాస్తంత దూకుడు స్వభావం ఎక్కువ. తండ్రి మాటలను పెడచెవిన పెడుతూ ఉంటాడు. అయితే ద్రోణాచార్యుడికి అర్జునుడు అంటే విపరీతమైన ఇష్టం. అర్జునుడు అన్ని విద్యల్లోనూ రాణిస్తుండడంతో అతడిపై మక్కువ ఎక్కువ చూపిస్తాడు ద్రోణాచార్యుడు. ఇక తన తండ్రి తనకన్నా అర్జునుడిని ఎక్కువ ప్రేమిస్తున్నాడని అశ్వత్థామకి ఈర్ష్య ఏర్పడుతుంది. దీంతో చిన్ననాటి నుండే పాండవులపై కోపంతో రగిలిపోతూ కౌరవులకి దగ్గర అవుతాడు. ఇక ఆచార్యుడి పుత్రుడు కనుక అతనికి కౌరవుల్లో తగిన గౌరవం లభిస్తూనే ఉంటుంది. ఇక ఈ క్రమంలో కురుక్షేత్ర యుద్ధంలో అశ్వత్థామ కౌరవుల తరపున యుద్ధం చేస్తాడు. ఇక కురుక్షేత్ర యుద్ధంలో ద్రోణాచార్యుడు కూడా కౌరవుల వైపు యుద్ధం చేస్తాడు. ఆయన్ని ఓడించడం పాండవుల వల్ల కాకుండా పోతుంది. ఇక ప్రాణానికి ప్రాణమైన ఆయన కొడుకు అశ్వత్థామ చనిపోయాడని అశ్వత్థామ అతః కుంజరః అంటూ ధర్మరాజు చెప్తాడు. అది నిజం అనుకోని ద్రోణుడు అస్త్ర సన్యాసం చేస్తాడు. ఇదే అదునుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని పీకకోసి చంపేస్తాడు. అప్పుడే అశ్వత్థామ దృష్టద్యుమ్నుడిని చంపి తీరతానని ప్రతిజ్ఞ చేస్తాడు. చివరికి 18 రోజుల మహాభారత యుద్ధం ముగుస్తుంది. ఇక దుర్యోధనుడు నీటిలో తలదాచుకోగా అతన్ని కూడా భీముడు తొడలపై కొట్టి చావు తీరాలకి చేర్చుతాడు. అయితే ఆ ఆఖరి గడియల్లో ఉన్న దుర్యోధనుడు దగ్గరికి అశ్వత్థామ వస్తాడు. ఇక దుర్యోధనుడు బోరున విలపిస్తాడు. సోదరా, నన్ను అధర్మ యుద్ధంలో ఓడించారు, నీ తండ్రిని అధర్మంగా పీకకోసి చంపారు, ఇక నా సైన్యాధ్యక్షుడివి నీవే అంటూ అశ్వత్థామలో ద్వేషాన్ని పెంచుతాడు. దీంతో పాండవులను చంపుతానని దుర్యోధనుడికి మాట ఇచ్చి అశ్వత్థామ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక పాండవులను పగటివేళ చంపలేడు కాబట్టి రాత్రివేళలో వారు నిద్రపోతుండగా చంపాలని కుట్ర పన్నుతాడు. ఇది ముందే తెలుసుకున్న కృష్ణుడు పాండవులను తన ప్రాణమిత్రుడు సాత్యాకిని అక్కడి నుండి గంగానది ఒడ్డుకు దాటించేస్తాడు. కానీ అశ్వత్థామ అక్కడే ఉన్న ఉప పాండవులను అనగా పాండవుల కుమారులను విచక్షణరహితంగా చంపేస్తాడు. తన తండ్రిని చంపిన దృష్టద్యుమ్నుడిని కూడా ఆ రాత్రే చంపేస్తాడు. ఇక ఇంత నీచానికి పాల్పడినా కూడా పాండవులు అశ్వత్థామని క్షమిస్తారు. ఆచార్యుడి పుత్రుడు అని వదిలేస్తారు. అయితే అశ్వత్థామ ఈర్ష్య గురించి బాగా తెలిసిన శ్రీకృష్ణుడు పాండవులను వెంట పెట్టుకొని అశ్వత్థామ ఉండే ఆశ్రమం వద్దకు పోతాడు. ఇక పాండవుల రాకను గమనించిన అశ్వత్థామ ఎక్కడ పాండవులు తనని చంపేస్తారో అని మొత్తం పాండవ వంశం నాశనం అవిపోవాలని బ్రహ్మాస్త్రం సంధిస్తాడు. ఇక బ్రహ్మాస్త్రాన్ని ఎదుర్కోవాలి అంటే అదే అస్త్రాన్ని సంధించాలి. ఇక అర్జునుడికి మరో మార్గం లేక పాండవ వంశం క్షేమంగా ఉండాలని మరో బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు. 2 బ్రహ్మాస్త్రాలు ఢీకొంటే సృష్టి నాశనం అయిపోతుందని గ్రహించిన మహర్షులు వాటిని వెనక్కి తీసుకునేలా చేయమని కృష్ణుడిని వేడుకుంటారు. ఇక అర్జునుడు పెద్దల మాట విని ఆ అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు. కానీ అశ్వత్థామకి మాత్రం బ్రహ్మాస్త్రాన్ని సంధించడం తెలుసు కానీ దాన్ని వెనక్కి తీసుకోవడం రాదు. ఆ విషయాన్నే చెప్పగా ఏదైనా జంతువులపైకి దారి మార్చాలని
పెద్దలు సలహా ఇస్తారు. ఇక అనువనువున పాండవుల వంశం నాశనం అయిపోవాలని కోరుకుంటున్న అశ్వత్థామ ఆ బ్రహ్మాస్త్రాన్ని పాండవ వంశంలోని స్త్రీల గర్భస్థలంపైకి పంపిస్తాడు. ఆ సమయంలో అభిమన్యుడి భార్య ఉత్తర మాత్రమే గర్భంతో ఉంటుంది. ఇక బ్రహ్మాస్త్రం ఆమె కడుపులోని పిండాన్ని చంపేస్తుంది. ఈ చర్యతో శ్రీకృష్ణుడిలోని కోపం కట్టలు తెంచుకుంటుంది. దీంతో కోపాద్రిక్తుడైన శ్రీకృష్ణుడు చీము రక్తంతో జీవితాంతం కొండ కోణల్లో చిరంజీవిగా బ్రతకాలని అశ్వత్థామని శపిస్తాడు. ఇక ఇలా అందరికీ చిరంజీవిగా బతకాలన్న వరం అదృష్టంగా మారితే అశ్వత్థామకు మాత్రం శాపంగా మారింది.